హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అసలు ముచ్చట ఏంటంటే మనం కుర్మస్వామి జాతర ఉద్యాలకి వెళ్తున్నాం. అందుకే మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది మహబూబ్ నగర్ లో జరిగే అతిపెద్ద జాతర కుర్మస్వామి జాతర. మహబూబ్ నగర్ నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అమ్మపూర్ అనే గ్రామంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని మొదటగా కురుమతి అని పిలిచేవారు. తర్వాతగా కుర్మతిగా పేరు వచ్చింది. వెంకటేశ్వర స్వామి స్వయంగా విశ్రాంతి తీసుకుంటున్న కొండ. ప్రతి భక్తుడు మనసులో ప్రశాంతత నింపే ఆలయం. ఇక్కడ గాలి చాలా పవిత్రమైనది. ఎందుకంటే ప్రతి శ్వాసలో గోవింద గోవింద అనే ధ్వని ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కుర్మూర్తి రూపంలో కొలువై ఉన్నారు. ఇది సాధారణమైన కొండ కాదు, బ్రహ్మపుత్రుడి కొండ అని కూడా అంటారు. ఇక్కడ కనిపించే కొండపై ప్రతిరోజు దీపం పెడతారు. దీపం పెడితే ఢిల్లీ వరకు కనిపిస్తుందని చరిత్ర. ఇంత పవిత్రమైన టెంపుల్ ఎవరైనా చూడకపోతే ఏం పర్లేదు, నేను చెప్తారండి, చూసండి వీడియో. ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి అంగరంగ వైభవంగా జరుపుకునే జాతర మన కుర్మస్వామి జాతర. రండి, నాతో పాటు మీరు కూడా చూసేయండి. వద్దా ఎట్లా కాయవి ఏంది 14 గంటల తీసుకో అయితే. ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళడానికి చాలా క్యూ ఉంటది. అట్లా 5 ఇట్లా ఉంటాయి, దాటి 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 ఇట్లా రౌండ్స్ పోవాలి. వెళ్తుంటే ఆల్మోస్ట్ 1000 మెట్లు ఉండొచ్చు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే గూస్ బాంబ్స్, అసలు చెప్పొద్దు. అసలు ఎంత అసలు ఇట్లా ఎక్కుతుంటేనే అసలు మాటలు రాలేదు నాకైతే. ఒక ఆల్మోస్ట్ 2 years నుంచి వెళ్ళలేదు అనుకుంటా, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. దేవుని చూడడానికి వెళ్ళినా కనీసం దేవుని కూడా చూడని తెలుసా. పోలీసులు ఇట్లా తోసేస్తూనే ఉన్నారు. అసలు నేను నిజం చెప్తున్నా, మరి పోలీసులు అది చెయ్యొద్దు. అక్కడ చాలా మంది ఉన్నారు. అది వీడియోస్ అవి తీస్తే తప్పు. వీడియో తీయని కూడా తీయాలి, చూడనివ్వలేదు, వీడియో పెట్టనిస్తలేరు, ఏం చేయనిస్తలేరు. చూపిద్దామన్నా కూడా చూడలేదు. అసలు నేను దేవుని సరిగా నెక్స్ట్ టైం వెళ్ళాలని మళ్ళీ అనుకుంటున్నా. ఉద్దాల కన్నా ముందు వెళ్ళండి, ఎందుకంటే అప్పుడు ప్రశాంతంగా దేవుని దగ్గర ఉండి చూసి కళ్ళతో మంచిగా వెళ్ళేసండి. కానీ ఉద్దాలలో జరిగితే అసలు దేవుని చూడనియరు, తోసేస్తూనే ఉంటారు పోలీసులు. కానీ అట్లా తోసడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అంత దూరం నుంచి అన్ని మెట్లు ఎక్కి వస్తున్నారు. సరే, మా లాంటి వాళ్ళని తోసేసినా పర్లేదు, కానీ పెద్దవాళ్ళు కూడా కొద్దిగా ముసలిగా అయిన వాళ్ళు కూడా పైకి ఎక్కి మరి దేవుడి దగ్గరకు వస్తే దేవుడిని చూడకుండానే వాళ్ళు తోసేస్తున్నారు. ఒక ఆమెకి ఏమైనా చనిపోతున్నావా, ఇల్లు ఇక్కడ నుంచి అన్నారు తెలుసా. అసలు చాలా అదిగా మాట్లాడేస్తున్నారు పోలీసులు. ఇక్కడ కొన్ని మెట్లు ఎక్కగానే మనకి ఆంజనేయుడు స్వామి కనిపిస్తారు. ఇక్కడ దర్శనం చేసుకొని దేవుడికి మొక్కి హారతి తీసుకొని వెళ్ళిపోవాలి. తర్వాత నెక్స్ట్ దేవుడు ఉద్దాల దగ్గరికి మనం వెళ్తాం. కుర్మ స్వామి ఉద్దాల దగ్గరికి మనం వెళ్తాం. ఆ వీడియో చూపిస్తా, చూసేయండి. దేవుడు ఉద్దాలు అంటే ఇక్కడే వీడియో తీద్దాం అనుకున్నా, కనిపించట్లేదు. ఇక్కడ దేవుడు ఉద్దాలు ఉంటాయి. దేవునికి ఒక మొక్కేసిన తర్వాతకి ముందరికి వెళ్ళాలి. గుడి చుట్టూరు ఇట్లా తిరిగేసి వెళ్తే వాళ్ళు మనం ముంగితే కొడతారనమాట. అట్లా కొట్టడం వల్ల ఏమంటే మనకి ఏమన్నా పాపాలున్నా, నరదిష్టి ఉన్నా, ఏదన్నా ఉంటే పోతాదని నమ్మకం. అలా దర్శనం చేసుకున్నాక
ఉద్దాలక్క నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తే ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఇక్కడ అమ్మవారు కూడా దర్శనం చేసుకొని హారతి తీసుకొని, అసలు హారతి కూడా తీసుకొని అసలు పాండి 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 అని అంటున్నారు, పోలీసులు తోసేస్తున్నారు. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. ఆడికైనా పోలీసులు వీడియో తీయకండి అంటున్నారు. అయినా నేను వీడియో తీసిన. కుర్మస్వామి కాడ అయితే అస్సలుగా వీడియో తీయనియలేదు. ఇక్కడ జైంట్ వీల్స్ అంటే మేము పైకి వచ్చి కిందికి వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళిపోయే దారిలో వ్యూ అక్కడ నుంచి అటు నుంచి ఇటు వస్తూనే ఉన్నారు. అసలు అంత పెద్దవాళ్ళు అట్లాంటి వాళ్ళు అందరు వస్తుంటే అసలు పోలీసులు ఒక్క నిమిషమైనా చూడని ఇవ్వాలి. అట్లా కూర్చున్నా కూడా మమ్మల్ని ఒక్క సెకండ్ కూర్చున్నామో లేదు లేసరా లేవరా అని పట్టిండ్రు పోలీసులు. ఇంకా అక్కడ ఇద్దరం తినేసి నేను మా అమ్మ అక్కడ లడ్డు తీసుకొని తినేసి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ పైసలు ఏమో మా అమ్మ అడుగుతుంటే పైనుంచి వేసుకుంటూనే వస్తుంది వాళ్ళకి. ఇక్కడ చూడు చిన్నడు ఏమంటుండో మీరు కూడా చూడండి, వీడు ఏమంటాడు. చదువుకోకుండా ఏం చేస్తున్నావు? స్కూల్ పోతలేవా? ఎందుకు? ఆధార్ కార్డు లేకపోతే స్కూల్ పోవా? ఆధార్ కార్డు ఉంటేనే స్కూల్. ఏ స్కూల్ రా? గవర్నమెంట్ స్కూల్లో ఆధార్ కార్డు కావాలని చెప్పిండ్రా? కిందికి రా, మరి రారా. ఇక్కడ ఆధార్ కార్డు లేకపోతే స్కూల్ కి తీసుకోకపోవడం ఏంటబ్బా, ఏమో మరి. అంత చిన్న పిల్లగాడు అలా పైసలు అడుగుతుంటే నాకు ఇట్లాగో అనిపించింది. రారా కిందికి లడ్డు తిండు అని అంటే వాడు రాలేదు, అక్కడే ఉన్నాడు రాకుండా. ఇంకేం చేస్తాం మనం, అలా వెళ్ళిపోతూ ఉన్నాం. అయింది. ప్రజలందరూ చూడ్డానికి వచ్చేది ఈ యుద్ధాల కోసమే. ఇక్కడ వస్తున్నాయి చూసేయండి మీరు కూడా. ఈ యుద్ధాల కోసమే ఎంత కోట్ల జనాలు వస్తారు ఆ యుద్ధాల కోసమే. నా ఫస్ట్ లాంగ్ వీడియో ఎవరికైనా మీలో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్. ఎలాంటి వీడియోలు కావాలో కూడా కింద కామెంట్ చేయండి.